హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష చవాది, పర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్, విజయవాడ. ఈ రోజు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, సెకండరీ ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు అండ్ దాన్ని ఎలా నివారించవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్య కాలంలో 60 to 70% ఆఫ్ ద ఫీమేల్స్ లో చూస్తున్నాం. అసలు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఏ మహిళకైనా ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బేబీ ఉండటం, లేదా ఆ ప్రెగ్నెన్సీ 2 నెలలో 3 నెలలో అబార్ట్ అవటం కానీ, లేదా ఆ ప్రెగ్నెన్సీ వచ్చి అది 5th 6th మంత్ లో ప్రీటర్మ్ డెలివరీస్ లాగా అవటం. ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చి అది కనుక అబార్షనల్ డెలివరీ లాగా అయితే అది మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కింద తీసుకుంటాం. అండ్ ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రావటంలో ఇబ్బంది ఉంటుందో, లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదో, అప్పుడు మనం దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ మధ్య చాలా మందిలో చూస్తున్నాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ పుట్టాక ఒక 5-6 years అయినా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకపోవటం, వాళ్ళు న్యాచురల్ గా ట్రై చేస్తున్నా గానీ ప్రెగ్నెన్సీ అనేది అసలు రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్య మినిమం 2 to 3 years గ్యాప్ ఉంచుకోమని నార్మల్ గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 years తర్వాత కూడా వాళ్ళు కనుక ఒక 1 year ట్రై చేసి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకొని అప్పుడు దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. ఆ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కనుక మీకు ఒక 5-6 years అయినా ఫస్ట్ బేబీ పుట్టాక ట్రై చేసినా రాలేదన్నప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఒక 1 year ట్రై చేశాక అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే కారణాలు ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉండొచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి, అంటే ఫీమేల్స్ యూజువల్ గా ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసుకునే టైంకి ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ అయితే ఆల్మోస్ట్ 34, 35 లేదా 36 years అలా ఉంటున్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉండొచ్చు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు యూజువల్ గా చాలా మంది ఏ డేస్ లో కలవాలి అవన్నీ పెద్దగా పట్టించుకోరు. జస్ట్ నార్మల్ గా ట్రై చేసాం రాలేదు అనుకుంటారు. సో అసలు ఓవ్యులేషన్ కరెక్ట్ గా అవుతుందా లేదా, పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తున్నాయా రావట్లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందా, లేదా ప్రెగ్నెన్సీ వచ్చి నార్మల్ గా డెలివరీ అయ్యారా, సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ అయ్యారా, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయా అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కొన్నిసార్లు ట్యూబ్స్ బ్లాక్ అవటం ఇలాంటివి కూడా జరగవచ్చు. ఇవన్నీ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కారణాలు. అండ్ మేల్స్ లో వచ్చేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా వచ్చిన సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి వాళ్ళ కౌంట్ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా కదలికల్లో తేడాలు వచ్చి ఉండొచ్చు. సో మేల్ సైడ్ నుంచి కూడా ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక్క ఫీమేలే కాదు, మేల్స్ లో కూడా స్పర్మ్ కౌంట్ అలానే ఉందా లేదా తగ్గిందా, లేదా స్పర్మ్స్ లో మొటిలిటీ తగ్గిందా, ఇంకా ఏదన్నా చేంజెస్ ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక 1.5 year ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదో అప్పుడు ఒక్కసారి డాక్టర్ ని విజిట్ అయ్యి అసలు ఎందుకు రావట్లేదు అనేది చూసుకుంటే అప్పుడు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది, దానికి ఏ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా మనం చూసే వాళ్ళల్లో ట్యూబ్స్ బ్లాక్ కూడా కొంచెం చూస్తూ ఉంటాం. డాక్టర్ ని కనుక కన్సల్ట్ అయినట్టయితే ఆ ట్యూబ్ టెస్టింగ్ ఒకసారి చేసుకొని తర్వాత ఫాలిక్యులర్ మానిటరింగ్ ద్వారా కానీ, లేదా ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే బ్లాక్స్ తీసే పద్ధతి కానీ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.